గోపి లేలే, ఎంతసేపు నిద్రపోతావు? టైం 8 అయింది తెలుసా? అబ్బా, ప్రతిరోజు 8 అవుతుంది వదిన. అద్భుతమైన కలగట్టున్నాను, మంచి నిద్ర పాడు చేసావు. గోపి, కళలన్నీ తర్వాత కానొచ్చులే. ఇవాళ నీకు ఇంటర్వ్యూ ఉంది తెలుసా? ఏం ఇంటర్వ్యూ వదిన? ఏదో ఇంటర్వ్యూ, పోతే పని. సమ్మలక్కడి చెల్లి, ఇంటర్వ్యూ ఉందన్న సంగతి మర్చిపోయి ముద్దు నిద్రపోతున్నాను. నువ్వు గాని గుర్తు చేసి ఉండకపోతే నాలాగే నా అదృష్టం కూడా గురకలు పెడుతూ నిద్రపోతుండేది. థ్యాంక్స్ వదినా. గోపి, కాఫీ తాగేసి వెళ్ళు. సమ్మలక్కడి చెల్లి, కాఫీ తాగకపోతే శరీర యంత్రాంగం పనిచేయదు కదా. గోపి, ఏమదినా? కాలర్ చిరిగిపోయిన షర్ట్ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తావా? ఇలా వెళ్తే ఎవరయ్యా ఉద్యోగం ఇస్తారు? సమ్మలక్కడి చెల్లి, ఏం చేయమంటావు వదినా? నాకున్నయ్యే 2 షర్ట్లు. ఒకటి మెడ మీద ఉంటే ఒకటి మేక్కుంటుంది. ఈ షర్ట్ కైనా కాలర్ జరిగింది, ఇంకో షర్ట్ కి కాలర్ తప్ప మిగతా అంతా జరిగింది. వస్తా. సరే ఉండు. నాకు ఇంటర్వ్యూకి టైం అయిపోయింది వదినా. ఇప్పుడే వస్తానంటుంటే. ఏమండి? ఏమిటి? పాపం గోపి చిరిగిపోయిన షర్ట్ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. మీ షర్ట్ ఒకటి ఇవ్వండి. బట్టలు నా కోసం కుట్టించుకున్నా, వాడి కోసం కుట్టించాను. అయినా షర్ట్ కావలిస్తే వాడే అడగొచ్చు కదా. మధ్యలో నీ బోర్డు రికమెండేషన్ ఏంటి? లేదండి, చిరిగిపోయిన షర్ట్ వేసుకుని వెళ్తుంటే చూడలేక నేనే ఇస్తాను. పాపు సోదాపి ఆ బీరువాలను తీసుకెళ్ళు. ఏమమ్మా వదినమ్మా, ఇక్కడున్నావా? అవతల నాన్న అగ్గిపెట్టి కోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ బీరువాల చీరలు మడత పెట్టుకుంటూ కూర్చున్నావు తల్లి. లేదు, గోపికి షర్ట్ ఇద్దామని. గోపికి షర్ట్ నేయిస్తాను గాని త్వరగా అగ్గిపెట్టి తీసుకెళ్ళి తగలడు. ఒక్క పని సరిగ్గా చేయడం చేత కాదు. కర్మ. ఇదిగో నా తమ్ముడు, ఈ షర్ట్ వేసుకెళ్ళు. వెళ్తానులే, నువ్వు దయచేయి. వెళ్ళక నిన్న ఎత్తి మీద కూర్చుంటే అనుకున్నావా? అబ్బా, మా అక్క ఆడదు కాదండి. ఆడదాని ముసుగులో ఉన్న బెల్ట్ బాంబు ఎప్పుడు వెళ్తుందో ఎవరికే తెలియదు. అమ్మో, టైం అయిపోయింది.